హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. ఆ కల్లేగూడెం మాది. నా పేరు సుద్దగనీరయ్య. శివగంల మండలం, సూర్యాపేట జిల్లా. నేను స్వతంత్ర అభ్యర్థిగా అక్కల్లిగూడెం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు అందరూ సమిష్టిగా కలిసి ఈ గ్రామానికి నన్ను సర్పంచ్గా అందరూ కలిసి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే మన గ్రామం దరిదాపు 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా వెనకబడే ఉంది. మరి ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కానివ్వండి, మంచినీటి విషయం కానివ్వండి, లేకపోతే గ్రామంలో ఉండబడిన సందు ఇరుకుబాటలలో సీసీ రోడ్డు కానివ్వండి, లేకపోతే బజార్లలో మురికి వాటర్ ఇండ్ల నీళ్ళు బయటికి వెళ్ళడానికి మురికి కాలువ కానీ, మరి వీధి దీపాలు కానీ, మరి ఈ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కానీ, మరి ఇక్కడ కనీస అవసరాలు గ్రామానికి ఇన్నేళ్ళు కూడా మరి పూర్తి స్థాయిలో అందలేదు. మరి మీ అందరి మేరకు మీరు అందరు కలిసి నన్ను ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను ప్రజలకు ఎల్లకాలం మీ అందుబాటులో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా కష్టం ఉన్నా, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఏదైనా కనీస అవసరాల గురించి అవసరం ఉన్నా మీ తోడుగా మీ ఎంటగా నిలబడి మీరు పిలిస్తే మీ అమ్మటే పడి వచ్చి మీ పనులు కానీ, మీకు ఉండబడిన కష్ట నష్టాలు కానీ నాకున్నంతలో నేను అందరికీ అధికారులను కూడా కలిసి మీ సమస్యలను విన్నవించి మీ కష్ట సుఖాలు నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. మరి అదేవిధంగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. మరి పాలేరు జలాలు ఎంతో దూరం లేవు, మన గ్రామానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయినా ఇంత దగ్గరలో ఉన్నా కూడా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు. మరి అది ఎక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉన్నా కూడా కొంతమంది అడిగితే కనీసానికి ఇంత దగ్గరలో ఉన్నా కూడా మన గ్రామానికి తాగునీరు మరి ఇప్పటికీ అందుబాటులో లేదు. మరి దాన్ని కూడా మీరు నాకు సర్పంచ్ అభ్యర్థిగా ఓట్లేసి గెలిపిస్తే ఆ సమస్య కూడా తీరుస్తాను. మరి మన గ్రామంలో సీసీ రోడ్లు వేశారు కానీ గ్రామం ఇళ్లలో ఉన్న మురికి నీళ్ళు మరి బజార్లకు వెళ్ళి అవతలికి పోవటానికి మరి డ్రైనేజీలు లేవు. మరి ఉన్నా కూడా అక్కడనే ఉంటున్నాయి, ఇళ్ల ముందరనే ఉండి మరి చెడు వాసనలు ఇవన్నీ వచ్చి ప్రజలు అతిసార వ్యాధులతోటి అనారోగ్యాలతోటి బాధపడుతున్నారు. మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే నాకు మీరు పవిత్రమైన ఓటేసి గెలిపిస్తే ఇవి కూడా పూర్తి చేయగలుగుతానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వీధి లైట్లు కానివ్వండి, లేకపోతే మన పరిధిలో ఉండబడిన అధికార కార్యాలయాల్లో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, మీది ఏ సమస్య ఉన్నా మరి నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన గ్రామ ప్రజల కోసం నేను ఎల్లవెల్ల కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకు గ్రామం ఏమిటి హైవే రోడ్డు పోయింది. మరి హైవే రోడ్డు పోతే మరి కనీసానికి మన గ్రామంలో ఉండబడిన 1000 జనాభా దరిదాపు మహిళలు, పిల్లలు, స్కూలు పోయే బాలబాలికలు మరి వాళ్ళు స్కూలు పోదామంటే 1 కిలోమీటర్ పోతుర్రు. మనకు అండర్ గ్రౌండ్ లేకుండా బస్సు రాకుండా, ఆర్టీసీ బస్సు రాకుండా మహిళలకు మరి ఆ బస్సు రాకుండా మొత్తం చుట్టూ తిరిగి హైవే రోడ్డుకు పోతే అక్కడ మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయాలలో బస్సు దొరికి బస్సు అక్కడ దిగి ఇంటికి వద్దామంటే చెట్లు అవన్నీ ఉండబడినాయి కాబట్టి మహిళలు, పిల్లలు వాళ్ళందరూ భయపడుతున్నారు. కాబట్టి నేను సరే మన స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి, మన జిల్లా మంత్రి గారితో కలిసి వారికి మన సమస్యని విన్నవించి వారికి ఒక మెమోరాండం సమర్పించి మీ అందరి సహకారంతో సార్ మరి మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు మా గ్రామాన్ని మీరు మంచి చొరవ తీసుకొని మాకు ఈ సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నామని మనందరం వేడుకొని అతని నుంచి ఆ సౌకర్యాన్ని కల్పించుకునే హామీకి నేను పూర్తిగా కృషి చేస్తాను. మరి మన గ్రామంలో చిన్న తగాదాలు కానీ ఏమన్నా వచ్చినట్లయితే మన గ్రామంలోనే పరిష్కరించుకొని బయటికి వెళ్లకుండా మనం అంతా కలిసి మనం ఐకమత్యంగా చిన్నలం పెద్దలం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను ఇక్కడనే మన గ్రామంలో మనం నెరవేర్చుకుంటేటో మరి మీకు హామీ ఇస్తున్నాను. మరి ఇంకేమైనా చిన్న కష్ట నష్టాలు ఉన్నా కూడా నా పరిధిలో ఉండబడినాయి, గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిధిలో ఉండబడిన ఏ విషయాన్నైనా నేను పూర్తిగా ఏ పక్షపాతం లేకుండా అందరికీ
సమన్యాయం చేయగలుగుతానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మరి మీరు నన్ను స్వచ్ఛందంగా మీరు ఒక మంచి మనిషిని, అతడు మంచి మనిషి అంటే ప్రజాస్వామ్యంలో ఒక మంచి మనిషిని గెలిపించుకున్నట్లయితే మీరు వేసే ఓటుకు సార్థకం ఉంటుంది. మీరు గెలిపించుకున్న అభ్యర్థికి కూడా ఒక నీతి నిజాయితీ కల్లా అభ్యర్థిని గెలిపించుకొని మీ గ్రామానికి మీరు అన్ని వేళ సౌకర్యాలు అందించే వ్యక్తిని మీ దగ్గర మీకు అందుబాటులో ఉంచుకోగలరని మనవి చేస్తూ, మరి నేను ప్రజానాయకుని కాకుండా నేను మీకు ప్రజా సేవకునిగా, మీ కుటుంబ సేవకునిగా నేను ఎల్లవేళ మీకు మీ 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 అడుగుదాడల్లో ఉంటానని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ పవిత్రమైన ఓటు నా బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మిమ్మల్ని అందరూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.